అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డెక్కారు. రవాణా వాహనాలపై ప్రస్తుతం అమలవుతున్న ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. గతంలో 900 నుంచి 1400 వరకు ఉన్న ఫిట్నెస్ ఛార్జీలు ప్రస్తుతం 2000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిట్నెస్ ఛార్జీల వల్ల కేవలం రవాణా వాహనాల యాజమాన్యాలపైనే కాదు ప్రజలపై కూడా ఆర్థిక భారం పడుతుందన్నారు అసోసియేషన్ సభ్యులు. ఫిట్నెస్ ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు కూడా పెంచాల్సి వస్తోందని, దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపోతున్నారని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఫిట్నెస్ ఛార్జీల పెంపు కూడా కారణమన్నారు. పాత ఫిట్నెస్ ఛార్జీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, నెలకు 2-3 సార్లు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వాహన యజమానులు. రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్న వాహన రంగంపై ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్. 10 ఏళ్ళు దాటిన బండికి 2,360 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే 13 ఏళ్ళు దాటితే 7,050 రూపాయలు. అలాగే 15 ఏళ్ళు దాటితే 13,000, 20 ఏళ్ళు లోపడి ఉంటే 26,000, 20 ఏళ్ళు దాటిపోతే 33,000. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇమీడియట్లీ అమలు చేసింది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే రైతే రాజు అని చెప్పారు కదా, ఈ రైతు పండించే పంట వినియోగదారుడి దగ్గరికి చేరాలి అంటే ఖచ్చితంగా రవాణా రంగం అవసరం. కానీ అటువంటి రవాణా రంగంపై ఆదాయాన్నే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూస్తున్నాయి. కానీ ఆ ఆదాయాన్ని ఆ యొక్క రవాణా రంగంపై కనీసం 30% అయినా ఖర్చు పెట్టి వారికి వస్తువులు కల్పించాలని కానీ వారికి మేలు చేయాలని ఆలోచన చేయట్లా. ఈ ఆందోళనకు సంబంధించి మా ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, అసలు ఫిట్నెస్ ఛార్జెస్ ఇంతగా పెంచడానికి కారణం ఏంటి? ఇప్పుడు ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు రోడ్డెక్కారు, ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా? ఏమైనా పరిష్కారం చూపే అవకాశం ఉందా? కొద్ది రోజుల క్రితమే ఈ నిబంధనలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. 10 రోజుల క్రితం నుంచే ఈ ఫిట్నెస్ ఛార్జీల పెంపుదల అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో కొన్ని డిమాండ్స్ని అయితే లేవనెత్తారు. వాటిలో ప్రధానంగా గతంలో కన్నా చూస్తే ఇప్పుడు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఛార్జీల భారం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే రవాణా చేసే నిత్యావసర వస్తువులు కావచ్చు, వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, వరి కావచ్చు, ధాన్యం కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలాంటి అన్ని ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఎక్కువగా లారీల ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఫిట్నెస్ ఛార్జీలు చాలా ఎక్కువగా, ఎందుకంటే కాలపరిమితి, వాహనాల కాలపరిమితిని బట్టి ఈ ఫిట్నెస్ ఛార్జీలు విధిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే 20 ఏళ్ళు వాహనం కనుక దాటితే, ఆ వాహనం వచ్చి 20 ఏళ్ళు కనుక గడువు దాటితే దాదాపుగా 33,000 రూపాయల ఫిట్నెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇంత భారీలో ఫిట్నెస్ ఛార్జీలు కనుక ఒక్కసారిగా పెరిగితే ఆ భారం అంతా కూడా ప్రజల వైపుకే, ఎందుకంటే ప్రజల మీదకే మోపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫిట్నెస్ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అనేది ప్రధానంగా ఇప్పటికే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా డిమాండ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే 2,300 నుంచి 33,000 రూపాయల వరకు, అంటే 10 ఏళ్ల కాల పరిమితి నుంచి దాదాపుగా 20 ఏళ్ల కాల పరిమితి దాటిన వాహనాలన్నింటినీ మీద వివిధ దశల్లో ఈ ఛార్జీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. గతంలో కేవలం 900 నుంచి 1,400 మాత్రమే ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే ఆ ఛార్జీలను తగ్గించాలనేది వీళ్ళంతా కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే 10 రోజుల క్రితం అమల్లో వచ్చాయో వెంటనే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ ఈ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ మీద చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రవాణా శాఖ అధికారులు ముందుగా పిలిచి, ఎవరినైతే ఈ ట్రక్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, ఎందుకు ఆ ఛార్జీలను తగ్గించాలని అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలోని ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని కూడా వివరించి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఇప్పటికీ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తుంది ఛార్జీలు తగ్గించాలని. ఛార్జీల భారం అల్టిమేట్గా ప్రజల మీద పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసే అవకాశం అయితే ఉంది. ముందుగా అయితే చర్చలు జరిపి తర్వాత కేంద్రం ఏం చెప్పింది, దానికి అనుగుణంగా ఒకవేళ రాష్ట్రం కనుక సవరించాల్సి వస్తే ఎటువంటి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు.